కానీ ఈ స్టేట్మెంట్లో ఏమని నాగార్జున పేర్కోవడం జరిగింది, ఏం చెప్పారు? కంప్లైంట్ ప్రకారం అంటే మొన్న 3వ తారీఖు నాడు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఈరోజు నాగార్జున గారు కోర్టుకు రావడం జరిగింది. ఎక్కడైతే అదే కంప్లైంట్లో ఏమైతే ఉన్నదో స్టేట్మెంట్ ఉన్నదో అదే స్టేట్మెంట్ ఈరోజు రికార్డ్ చేసిండ్రు. ఆ కంప్లైంట్లో ఉన్న స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కూడా ఆయన ఏం జరిగిందో ఆయనే మర్చిపోయాడు. అదేవిధంగా వాళ్ళ కోడలు గారు LW2 స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో కాంట్రడిక్షన్ ఉన్నది. అంటే ఫస్ట్ కంప్లైంట్కు సెకండ్ ఆమె విట్నెస్కు తేడా ఉంది. వాళ్ళ మధ్యలో ఏదో కాంట్రడిక్షన్ ఉంది. అంటే ఒకటి పొంతన లేక ఉంది. అంటే ఇంటెన్షనల్లీ వాళ్ళు ఒక బురద జల్లే ప్రయత్నం కోసం అంటే ఎవరో వెనుక నుండి నడిపిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. మొత్తం మీద మీకు వాదనలకు 10th రోజు మీకు అవకాశాలు ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? వాదనలు అదే కన్సిడరేషన్ కోసం అదే రోజు మా తరపున మా వాదనలు నిలిపేయడానికి అవకాశం ఇవ్వడానికి గౌరవ న్యాయమూర్తిని కోరినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇస్తామండి. అది BNS కొత్త చట్టం ప్రకారం డెఫినెట్గా అందరికీ అవకాశాలు వస్తాయి, ఇవ్వాల్సిందే అని చెప్పారు.